జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని ప్రత్యేకించి గవ్వ ప్రశ్నను అనుసరించి 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం శనికి సంబంధించినటువంటిది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి చేస్తున్నటువంటి పనుల్లో ఆలస్యం అవటం, ఏకాగ్రత తగ్గిపోవడం, వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవటం, ఆలస్యం అవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాం అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహోపకరణాలకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, బట్టలు, వస్త్రాలు, జ్యువెలరీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చేందుకు కావచ్చు, ఆర్థికపరమైన అంశాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వీటి పట్ల మనం ఒక్కసారి ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనల్ని అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అపార్థం చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు అర్థం అవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసం ప్రథమార్థం మొత్తం కూడా ఏకాగ్రత లోపించటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితి నుండి ఈ మాసం మధ్యలో వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో మరి కాలము మీకు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని, అవకాశాలని మీ దరికి చేర్చే అవకాశం ఉంది. వీటి పట్ల మీరు చాలా ఆకర్షితులు అవుతారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల, వాళ్ళ కుటుంబపరమైనటువంటి పరిస్థితులు లేదా సంతానానికి సంబంధించిన బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు ఎందుకో తెలియదు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులతో వాళ్ళతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అది అనుకూలవంతం కాకపోవచ్చు. కోపం, భావోద్వేగాలు అధికమైపోతూ ఉన్నటువంటి కారణంగా మీ కోపాన్ని మీరు నియంత్రించుకోలేకపోతుంటారు. దీనికి కూడా కారణాలు ఏమిటో అర్థం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కుటుంబపరమైన అంశాలు, కుటుంబానికి సంబంధించినటువంటి మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త. కొత్త ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసం ప్రథమార్థంలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ మాసం చివరి వారంలో లేదా మూడో వారం నుంచి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళనను దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు, ముఖ్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణ కాస్త కఠినంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంభాషణ చతురతతో మీరు ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో
వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం 19వ తారీఖు పైన మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అన్నీ అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకం, వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించండి. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి కదలి ఫలాలతో అర్చన చేయటం వల్ల మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షణ మెళ్ళలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలతో పాటు ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితులు మేషరాశి జాతకులకి ఈ మాసంలో కనపడుతున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.